సి-బెళగల్ సరిహద్దులో షర్మిలను కలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరి ధైర్యం చెప్తున్నారో, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఓదారుస్తున్నారో వాటిలో పాలు పంచుకొని వారికి మద్దతుగా నిలబడటానికి ఈ రోజు రావడం జరిగిందండి. చాలా మంచి స్పందన ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడు ప్రజలకి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాను. షర్మిల అడుగేస్తే చాలు ఆ అడుగులో అడుగేయడానికి లక్షలాది మంది తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆ నవ్వులో జగనన్న కనిపిస్తున్నారు. ఆ నడకలో రాజన్న అగ్గుపడుతున్నారు. షర్మిలను చూసిన ప్రజలు జగనన్నకు స్వాగతం పలికినట్లు పలుకుతున్నారు. షర్మిల కర్నూలు నేలపై అడుగుపెట్టినప్పటి నుంచి జనతరంగాలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. జగనన్న తన ప్రతినిధిగా పంపిన షర్మిలకు జై కొడుతున్నారు ప్రజలు. షర్మిల వేసే ప్రతి అడుగులో తమ భవిష్యత్తును చూసుకుంటూ ఆమె అడుగులో అడుగేస్తున్నారు. ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతూ ప్రేమతో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు షర్మిల. ప్రజల ఆప్యాయత అనురాగాల్లో తడిసిపోతున్నారు జగనన్న సోదరి. జగనన్న సీఎం అయితే రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తారని షర్మిల ప్రజలకు చెబుతున్నారు. ప్రజల అభిమానం ఉండాలి కానీ నీచ రాజకీయాలు ఏం చేయలేవని నిరూపిస్తోంది మరో ప్రజా ప్రస్థానం. ప్రజలు నాయకులను తయారు చేస్తారు కానీ నాయకులు ప్రజలను ప్రభావితం చేయలేరని నిరూపిస్తోంది మరో ప్రజా ప్రస్థానం. చరిత్రలో నిలిచిపోయే మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 32 రోజుల్లో షర్మిల 420.9 కిలోమీటర్లు నడిచారు.